స్వామి, నా మనవడికి వివాహమై కొద్ది రోజులైంది. వివిధ కారణాలతో ఇప్పటి వరకు వీరి తొలిరాత్రి జరగలేదు. ఆ కార్యాన్ని ఎప్పుడు తలపెట్టినా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. మీరు సర్వజ్ఞులు, మా సమస్యకు పరిష్కారం చెబుతారని వచ్చాం. వీరి కార్యం ఎందుకు వాయిదా పడుతుంది? ఎప్పుడు జరుగుతుంది? మా వంశవృద్ధి అవుతుందా లేదా? సెలవేయండి స్వామి. ఏమైంది స్వామి? ఒక తప్పు జరిగిపోయింది. తప్పేంటి స్వామి? వీరి వివాహంలో ఒక తప్పిదం ఉంది. నేను చెప్పలేదా వీడికి దీనికి పెళ్లి చెయ్యొద్దని? నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, వినారా? మనం మంచి చెప్తే ఎవరు వింటారు చంద్రిక? అసలు మనల్ని మనుషులుగా చమకడితే కదా. మీరు ఆపుతారా? ఆ తప్పేంటో చెప్పండి స్వామి. ఇద్దరి జాతకాలు బాగా పరిశీలించి మంచి ముహూర్తంలో జరిపించిన పెళ్లి స్వామి. అందులో తప్పెలా దొర్లింది? ఆ తప్పేంటో ఆమెకు తెలుసు. నాకు తెలిసి తను ఏ తప్పు చేయదు. తనలో ఏ తప్పు లేదు. కంటికి కనిపించేదంతా నిజం కాదు. కనిపించే నిజం వెనుక కనపడని కారణం ఉంటుంది. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు స్వామి. కొన్ని తరాలుగా మీ వంశం అనుసరిస్తున్న విధి విధానానికి ఈ తరంలో విరామం ఇవ్వాలని ప్రయత్నం జరుగుతోంది. ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. అమ్మవారికి నైవేద్యం పెట్టకుండా ఆపుతున్నారు. అందుకే ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి. అమ్మవారిని పరీక్షిస్తే అరిష్టం తప్ప మీ కుటుంబానికి ఆనందం మిగలదు. కాస్త వివరంగా చెప్పండి స్వామి. తన నుదిటిపై సింధూరం తనది కాదు. తన మెడలోని మంగళసూత్రం తనది కాదు. తను మోస్తున్న పసుపు కుంకాలు తనవి కావు. తనసలు మీ కోడలే కాదు.
స్వామీజీకి నేను అమ్మాయి గారి స్థానంలో వచ్చినట్టు తెలిసిపోయిందా? ఇప్పుడెలా? మా మనవడితో నిశ్చితార్థం పెళ్లి చేసుకున్న అమ్మాయి మాకు కోడలు ఎందుకు కాదు స్వామి? ముందు జరిగిన నిశ్చితార్థం విధి నిర్ణయం. తరువాత జరిగిన వివాహం విధి వ్యతిరేకం. రెండిటి మధ్య దైవానుగ్రహానికి దైవ ఆగ్రహానికి ఉన్నంత తేడా ఉంది. మీ సమస్యలకు కారణం మీ ఎదురుగానే ఉంది. ఈ చిక్కుముడిని విప్పితే మీకు సమస్తం తెలుస్తుంది. విప్పకపోతే సర్వనాశనమే మిగులుతుంది. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు తులసి. వాళ్ళు మళ్ళీ జయమంగళకు తొలి రాత్రి జరిపించే ప్రయత్నం చేస్తారు. ఈసారి దాన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు. మీరింకేం చేయకండమ్మా. కొండనాలికి మందు వేస్తే ఉన్ననాలుక ఊడినట్టు తొలి రాత్రిని ఆపాలని మీరు చేసిన ప్రయత్నంలో జైబాబు ప్రాణాల మీదకొచ్చింది. అలా జరుగుతుందని నేనేమైనా కలగన్నానా తులసి? కళ్ల ముందే పరిస్థితి నా చేయి దాటిపోయింది. లేదమ్మా, మీరనుకుంటే జైబాబుని కాపాడుండేవారు. ఆ బాబుపై మీరు సీతకన్ను వేసిన మంగ ప్రయత్నాన్ని చూసి దేవుడు కరుణించాడు. ఆ బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ క్షణం నాకు మంగే ముఖ్యం అనిపించింది తులసి. మనకు మంగ ముఖ్యమేనమ్మా, కాదనను. కానీ మంగకు జైబాబు ముఖ్యం. అది మర్చిపోతున్నారు మీరు. అందుకే మంగ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఈసారి వాళ్ళ తొలి రాత్రికి మీరు అడ్డుపడకండమ్మా. నేను అడ్డుపడకపోతే మంగ ప్రాణాలు పోతాయి. మంగ లేకుండా నేను ఉండలేను. జైబాబును దూరం చేసుకుని మంగ మాత్రం బ్రతకగలదా అమ్మా? మన తలరాత బావుంటే బాబుతో కలిసి నిండు నూరేళ్లు బ్రతుకుతుంది. బాగోకపోతే దాని రాత అంతేనని సరిపెట్టుకోవాలి. నువ్వు సరిపెట్టుకోగలవేమో, నా వల్ల కాదు తులసి. అయినా మంగ నేను కనుంటే నీకు ఆ కడుపుకోత తెలిసేది. నిజమేనమ్మా, మంగన్ నేను కనలేదు, మీరే కన్నారు. కానీ నేను చెప్పే వరకు మంగ మీ కూతురని తెలీదు. మంగ మీ కూతురు 20 రోజులే అయిందమ్మా. కానీ 20 సంవత్సరాలుగా మంగ నా కూతురు, నేను పెంచిన కూతురు. దురదృష్టం కొద్దీ మంగ దూరం అయితే మీకు నిత్యం ఉంది. మరి నాకెవరున్నారమ్మా? నా సర్వస్వం మంగేనమ్మా. అది దూరం అయితే నా గుండె ఆగిపోతుంది. ఐఎమ్ సారీ తులసి, నోరు జారాను. పర్వాలేదమ్మా. నేనైనా మీరైనా కోరుకునేది మంగ సంతోషాన్నే. చావుకు దగ్గరైన భర్తనే కాపాడుకున్న మంగ తన ప్రాణాల్ని కాపాడుకోలేదా? మంగకు దైవానుగ్రహం ఉందమ్మా. తన గురించి దిగులు పడకండి. వారి ఆనందానికి అడ్డుపడకండి. సరే తులసి, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. నిత్యకి మనపై డౌట్ వచ్చినట్టుంది. తను ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు. తొందరపడి నిత్యకి నువ్వే విషయం చెప్పకు. జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను.
ఎస్, నా గెస్సింగ్ కరెక్టే. వీరి వివాహంలో ఒక తప్పిదం ఉంది. తన మెడలోని మంగళసూత్రం తనది కాదు. తను మోస్తున్న పసుపు కుంకాలు తనవి కావు. తనసలు మీ కోడలే కాదు. సైలెంట్ గా మౌనవ్రతం పాటించడానికి ఇదేం సంతాప దినం కాదు, సందేహం తలెత్తిన దినం. ఈ నిత్య ఎవరన్నది అసలు సందేహం. చెప్పవే, నువ్వు నిజంగానే నిత్యవేనా? ఈ ఇంటి కోడలివేనా? ఏ కుట్ర చేయడానికి మా ఇంటికొచ్చావు? ఏ దురుద్దేశంతో వచ్చావో చెప్పు. కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన అవసరం తనకేంటి వదినా? తమరు కాసేపు మౌనంగా ఉంటారా? మీరిలా వెనకేసుకురాబట్టే తన ఆటలు ఇలా సాగుతున్నాయి. మరే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడేని మన జై కంటే ఈ నిత్య ఎక్కువైంది మీకు. అనుమానించడానికి కూడా ఓ హద్దుండాలి కదా బావా. హద్దులు కాదు, సాక్ష్యాలున్నాయన్నయ్య. ఇది ఒక్కరు కాదు, ఇద్దరు అని నాకేనాడో అనుమానం వచ్చింది. ఒకరోజు నా కళ్ళ ముందే ఇంట్లో ఒకలా, బయట ఇంకోలా కనిపించింది. అమ్మమ్మను ఒకసారి జేజీ అంటుంది, ఒకసారి గ్రానీ అంటుంది, ఒకసారి ఏమీ తెలియని నంగనాచిలా ఉంటుంది, ఒకసారి అన్నీ తెలిసిన ఆరిందాలా ఉంటుంది, ఒకసారేమో స్టైల్గా స్పూన్తో తింటుంది, ఒకసారి 6 నెలలు కరువు పడ్డదాల్లా చేత్తో తింటుంది. ఒకసారేమో అణిగిమణిగి వినయంగా ఉంటుంది, ఒకసారేమో అపరభద్రకాళిగా మారుతుంది, ఒకసారేమో చెప్పు కింద తేల్లా ఉంటుంది, ఒకసారేమో పీక కరిసిన పుల్లా ఉంటుంది. ఒకే మనిషిలో 2 ప్రవర్తనలా, లేక ఒకే రూపంలో ఉన్న 2 మనుషులా? ఏం అర్థం కావటం లేదు. నాకు తెలిసి ఇది ఒకరు కాదు, ఇద్దరు. అందులోనూ ఇది అసలు నిత్య కాదు, నకిలీ నిత్య. ఏదో ఎత్తువేసి ఇంటికొచ్చింది. 4 పీకితే నిజం బయటికొస్తుంది. నా అంచనా ప్రకారం ఇటు ఈ ఆస్తిని అటు ఆ ఆస్తిని కొట్టేయటానికి అసలు నిత్యని చంపేసి ఈ నకిలీ నిత్యం వచ్చిందేమో. అయినా అయ్యుండొచ్చండి. మన జైనే చావుదాకా తీసుకెళ్ళింది. ఆ అసలు నిత్యను చంపడం దీనికొక లెక్క. ఆహా, మన దగ్గర వినయంగా నటిస్తూ ఆ స్వరూపకు డౌట్ రాకూడదని స్టైల్గా నటిస్తోందేమో. చాలా ఆపండి, నోటికి ఎంతొస్తే అంత వాగేస్తారా? మాది వాగుడో యథార్థమో తనని అడగండి బామ్మగారు. ఆ స్వామీజీ కూడా చెప్పారు కదా, తననే అడగమని. అడగండి. చూడమ్మా, ఆ స్వామి అంటే మాకెప్పటినుంచో నమ్మకం. ఆయన్ని మేము దేవుళ్లా కొలుస్తాం. వారెప్పుడూ అబద్ధం చెప్పరు. అడుగుతున్నానని ఏమనుకోకు, నిజం చెప్పు. నువ్వెవరు? మీరు కూడా నిత్యను అనుమానిస్తున్నారా బామ్మగారు? ఆ సీతమ్మ వారిని రాములు వారు ఒక్కరే అనుమానించారండి. ఇక్కడ ఈ సీతమ్మను మీరందరూ అనుమానిస్తున్నారు. అది అనుమానం గచ్చారి. అత్తయ్య మావయ్య నోళ్ళకి తాళం వేయమని జేజీ నిత్యను అడుగుతుంది. నిత్య, స్వామీజీ అన్న మాటల మీద నాకు నమ్మకం లేదు. మా వాళ్ళేదో అన్నారని కూడా కాదు, నేను అడుగుతున్నాను. ఆన్సర్ చెప్పు. నీ గురించి ఇక్కడ అందరికంటే ఎక్కువ నాకే తెలుసు. బట్ నేను కూడా నీలో స్ప్లిట్ పర్సనాలిటీని చూశాను, నీలో ఇద్దరిని చూశాను.
చూపు, నీ మాటలు, నీ నడక, నీ ప్రవర్తన, ఆఖరికి నీ స్పర్శలో కూడా నేను తేడా చూశాను. ఒక్కొక్కసారి నువ్వేనా అనిపించేది. అదేమిటి సార్, మేడం గారు ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటారని మీరే అంటుంటారు కదా. అన్నాను చరి, కానీ తను అలా ఉండడానికి కారణం ఏంటి? నిజంగానే తనలో స్పీడ్ పర్సనాలిటీ ఉందా, లేక ఇంకేదైనా ప్రాబ్లమా? ఒక్కొక్కసారి నేను కాదని, నేను నిన్ను ప్రేమించలేదు, ఇష్టపడి పెళ్లి చేసుకోలేదనింది. కానీ నేనే తన ప్రాణమని, తన ప్రపంచం అని నాకు తెలుసు. తన బాధ, తన కష్టమేంటో నాకు తెలియాలి కదా. చెప్పు నిత్య, నువ్వు పడుతున్న బాధ ఏంటి? నీకు వచ్చిన కష్టం ఏంటి? ఎందుకు రెండు రకాలుగా ప్రవర్తిస్తున్నావు? దయచేసి చెప్పు, నాకైనా చెప్పు. నేను నిత్యనేనండి. మీతో కలిసి ఉండటమే నాకు ఆనందం, సంతోషం. మిమ్మల్ని విడిచి ఉండటం బాధ, కష్టం. తాను ఇలా నిజం చెప్పదురా. అవునవును, చెరుక బెల్లం పెట్టవా అంటే పెడుతుందా? గానుగులేసి తిప్పితే పెడుతుంది. నేను తనలో శత్రువుని చూడట్లేదు. తను నాకు చెప్పని తన శత్రు ఎవరో తన్నే చెప్పమంటున్నాను. దయచేసి మా మధ్యలోకి రాకండి. నిత్య, నీకు నాపై ఇష్టం ఉంటే, నువ్వు నన్ను ప్రాణంలా ప్రేమిస్తే, నేను నీ మనిషిని నువ్వు నమ్మితే, నీకోసం నేను ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు తెలుసుకుంటే, నాతో కలిసి 7 అడుగులు నడిచి 100 ఏళ్ళు తోడుగా ఉంటానని అంగీకరిస్తే, నాపై ఒట్టేసి నిజం చెప్పు నిత్యం. నీకొచ్చిన సమస్య ఏంటో చెప్పు. నేను నిత్యని కాదు, మంగని అని చెప్తే ఈయనేమైపోతారో, ఈ కుటుంబం ఎలా తీసుకుంటుందో, ఎలా నిజం చెప్పాలి? నిన్నే కదరా చావుదాకా వెళ్ళొచ్చావు, మళ్ళీ నీపై ఒట్టు పెట్టుకుంటావేంటి? ఇది నాకు నిత్యకు సంబంధించిన విషయం అత్తయ్య. చెప్పు నిత్యం, నా మీద, మన ప్రేమ మీద ఒట్టేసి చెప్పు. నేను కోరుకునేది సంజాయిషి కాదు, నా కుటుంబానికి మన ఇద్దరం కలిసి చెప్పాల్సిన సమాధానం. చెప్పు నిత్యం. నేను నేను